తెలంగాణలో అధికార కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి అనుకోని అస్త్రం దొరికిందా? అది కూడా కాంగ్రెస్ నేతలే ఇచ్చారా? రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు బీజేపీని బలోపేతం చేస్తున్నారా? తాజా పరిణామాలతో అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యల వివాదం చల్లారలేదు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్ బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆమె మాటలనే ప్రస్తావించారు. ప్రజల సాక్షిగా ఆయన ఎండగట్టారు. జై శ్రీరామ్ మా నినాదం, మాలో ఆవేశం అంటూ ఆవేశంగా మాట్లాడారు. జై శ్రీరామ్ నినాదంతోనే బెంగాల్లో అధికారంలోకి వచ్చామని, తెలంగాణలోనూ పవర్లోకి వస్తామంటూ కుండబద్దలు కొట్టారు బండి సంజయ్. ఇలా కూడా అంటాడు, జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు. నింపుతుందా నింపదా అన్న? రే, జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది, జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే, జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇలా మోడీ గారు జై శ్రీరామ్ నినాదం పెట్టుకునే 9,400 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్న. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తుండనా. ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం మనకి ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన. మరి బండి సంజయ్ ఇంత ఆవేశంతో మాట్లాడడానికి కారణమైన మంత్రి కొండా సురేఖల వ్యాఖ్యలేంటో కూడా ఒకసారి చూద్దాం. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు. ఇది సంగతి. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన అవకాశాన్ని కమలనాథులు అందివచ్చుకోనున్నారా? భవిష్యత్తులోనూ ఇదే పంతాతో ప్రజల్లోకి వెళ్తారా? ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.